ఇక బ్యాక్ చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు రాజకీయ విశ్లేషకులు నిఖిల్ రావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా నిఖిల్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? కీలకమైన వార్త మనం చూస్తూ ఉన్నాం. సర్కారు మెడలు వంచిన బీఆర్ఎస్ అంటూ ఈ వార్త. పాలమూరు కేసీఆర్ గారు గతంలో ప్రారంభించిన పంపులను మళ్ళీ ప్రభుత్వం మెడలు వంచి ప్రారంభించేలా చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? 2.5 ఏళ్లుగా ప్రాజెక్టును పడవ పెట్టారు పాలమూరు రంగారెడ్డి. వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో అన్నిటికంటే ఎక్కువగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా. ఆ జిల్లా రైతుల కష్టాలు శాశ్వతంగా తీర్చే ఆలోచనతో పాలమూరు రంగారెడ్డికి శ్రీకారం చుట్టడమే కాదు, వెటరన్ కూడా గతంలో నిర్వహించిన సందర్భాన్ని మనం చూసాం. ఎట్టకేలకు బీఆర్ఎస్ పోరాటాలు ఫలించిన పరిస్థితి, రైతాంగం సంఘటితంగా చేసిన పోరాటం కూడా ఫలించిన పరిస్థితి. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఇష్యూని? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు విజయ్ కుమార్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే తెలంగాణ ఉద్యమం మనం మొదలుపెట్టిందే నీళ్లు, నిధులు, నియామకాలు అని. మన దగ్గర నీళ్లు లేవు, మన నీళ్ళంతా కూడా పక్క రాష్ట్రాల వాళ్ళు దోచుకుపోతూ ఉన్నారు. తెలంగాణ పూర్తిగా కరువు కోరల్లో చిక్కుకుపోతూ ఉంది. దేశవ్యాప్తంగా వెనుకబాటుకు గురై మొత్తం ఎడారిలాగా తయారైనటువంటి జిల్లాల లిస్టు తీస్తూ ఉంటే దాంట్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు అగ్రగామిగా నిలబడతా ఉన్నాయనేది ఆనాడు ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారని, మరీ ముఖ్యంగా ఇదే మహబూబ్ నగర్కి సంబంధించి, ఇదే పాలమూరు జిల్లాకు సంబంధించి మీరు ఏ ఇంటిని కదిలించినా, ఏ కుటుంబాన్ని కదిలించినా కూడా ఆ కుటుంబంలో ఉన్న యువకులంతా బొంబాయి, దుబాయి అని చెప్పి వలసలు పోతూ ఉన్నారనేది, మీరు ఏ రాష్ట్రంలో ఏ జిల్లా నుండి చూసినా కూడా పక్కన ఉన్నటువంటి పట్టణాలకు, పక్కన ఉన్నటువంటి జిల్లాలకు బస్సులు ఉంటే ఒక పాలమూరు జిల్లా నుండి మీరు ఎప్పుడు చూసినా కూడా ప్రతి 20 నిమిషాలకు, ప్రతి అరగంటకు ఒక బస్సు బొంబాయికి ఉండేటటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుండి తెలంగాణ స్వరాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగానైనా, ఎంత కష్టమైనా సరే, ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా సరే, ఈ పాలమూరు జిల్లా ఎడారిగా మారినటువంటి ఈ జిల్లాను మళ్ళీ సస్యశ్యామలం చేయాలి, ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలి అనే కాలుకు బలపం కట్టుకొని ఆనాడు కేసీఆర్ గారు తిరిగినారు. ఈరోజు చాలామంది రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు అని. వాస్తవానికి జరిగిన విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కన్నా ముందు శంకుస్థాపన చేసింది ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు. ఇదే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో డిజైన్లు తెప్పించి ఎక్కడికక్కడ 200 మీటర్ల ఎత్తులో కృష్ణానది పారుతూ ఉంటే దాన్ని ఏకంగా మొత్తం తెలంగాణలో హయ్యెస్ట్ పాయింట్ అయినటువంటి మన షాద్నగర్ నియోజకవర్గంలో లక్ష్మీదేవిపల్లికి తీసుకురావాలనే ఆలోచనలు చేసిండ్రు. 620, 630 మీటర్ల ఎత్తుకు. అటువంటి ఆలోచనలు కేసీఆర్ గారి నాయకత్వం చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని పక్కన పెట్టి ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 90-95% పనులను ఆనాడు కేసీఆర్ గారు దాదాపుగా 27,000 కోట్లు వెచ్చించి పూర్తి స్థాయిలో పూర్తి చేస్తే కూడా ఆ మిగిలిన చిన్న పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా పూర్తి చేయకుండా కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఉద్దేశంతో మొత్తం ప్రాజెక్ట్ని పడవ పెట్టినటువంటి పరిస్థితి. ఏ జిల్లా అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని హక్కును చేర్చుకొని ముఖ్యమంత్రి స్థానం దాకా తీసుకొచ్చిందో అదే జిల్లాను పూర్తిగా మళ్ళొక్కసారి కరువు కోరల్లోకి వెనక్కి నెట్టాలనే ఆలోచనలు చేసిండ్రు ఇదే రేవంత్ రెడ్డి గారు. అయినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్షం తరఫున కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకులంతా కలిసి, మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, వీళ్ళంతా కలిసి కాలుకి బల్పం కట్టుకొని ఎస్ నువ్వు ఈరోజు నీళ్ళు ఇస్తావా లేదంటే మమ్మల్ని పాదయాత్ర చేయమంటావా, ప్రతి రైతు దగ్గరికి మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చాలా స్పష్టంగా కాల్ తీసుకుంటే ఈరోజు తప్పని పరిస్థితిలో ఏ ప్రాజెక్ట్ అయితే పూర్తి స్థాయిలో అసలు పడావు పెట్టాలని ఆలోచనలు చేసినరో, ఏ ప్రాజెక్టులో అయితే కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఆలోచనలు చేసినరో, ఏ ప్రాజెక్టు ద్వారా అయితే కేసీఆర్ గారు అసలు ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయలేదు అని అబద్ధపు ప్రచారాలు చేసినరో, నిన్నగాక మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే పాలమూరులో సభలు సమావేశాలు పెట్టి పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు టార్గెట్గా పనిచేసిండ్రు. అయినప్పటికీ కూడా ఈరోజు తప్పనటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా గతంలో కేసీఆర్ గారు ఏదైతే ఇదే పాలమూరుకు సంబంధించి కృష్ణానది నుండి, శ్రీశైలం నుండి నీళ్ళు ఎత్తడానికి మొదటి పంపు నార్లపూర్ పంపు ఏదైతే ఉందో ఆనాడు కేసీఆర్ గారు ఆల్రెడీ దాన్ని ప్రారంభం చేసిండ్రు, నీళ్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ ఈ 30 నెలల కాలం తర్వాత కేసీఆర్ గారి నుండి కానీ, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుండి కానీ పూర్తి స్థాయిలో ఈరోజు కాల్ తీసుకుంటాము అనే విషయం బయటకు వచ్చిన తర్వాత తప్పని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు మళ్ళొక్కసారి అదే పంపులు ఆన్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా చాలా స్పష్టంగా ఇదే పాలమూరు రైతాంగానికి, ఇదే నల్గొండ రైతాంగానికి, ఇదే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి మరొక్కసారి చాలా స్పష్టంగా తెలిసింది కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో ఆనాడు పనులు చేసిండ్రు, పూర్తి స్థాయిలో నీళ్లు తెచ్చే ఏర్పాట్లు చేసిండ్రు. అయినప్పటికీ కూడా కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల పాటు, ఈ 30 నెలల పాటు, ఈ 2.5 సంవత్సరాల పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడవ పెట్టిండ్రు అని. ఇదే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు
ఏ రకంగా కుట్రలు పన్నినరో ఈ 30 నెలల కాలంలో మనం చూసినాము. ఇదే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, ఇదే కృష్ణానదికి సంబంధించి వాటాలు తేల్చాలని ఆనాడు కేసీఆర్ గారు అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పక్క రాష్ట్రానికి ఏ రకంగా తెలంగాణ నీళ్ళని దోచిపెట్టాలి, కృష్ణా నీళ్ళని దోచిపెట్టాలి అని పూర్తి స్థాయిలో వాళ్ళ కోసం ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారో మనం చూసినాము. స్వయంగా సిడబ్ల్యూసీ దగ్గర ఆనాడు కేసీఆర్ గారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిండ్రు. మా నీటి వాటాలు తేల్చండి, గతంలో ఉన్నటువంటి బ్రిజేష్ ట్రిబ్యునల్ కానీ బచావ్ ట్రిబ్యునల్ కానీ ఏ రకంగా అయితే చెప్పినరో పూర్తి స్థాయి వాటాలు తేల్చాలంటే కూడా రేవంత్ రెడ్డి గారు కనీస పరిజ్ఞానం లేకుండా ఎక్కడికక్కడ తెలంగాణ వాటాను పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టే ప్రయత్నాలు చేసిండ్రు. దాంట్లో మరీ ముఖ్యంగా మనం చూస్తే ఇదే సిడబ్ల్యూసీ 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను, నాయకుల, ఇరిగేషన్కి సంబంధించిన అధికారులందరినీ కూడా చర్చకు పిలిస్తే స్వయంగా అక్కడ పోలవరం బనకచెర్లకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంటే కూడా లేదు అసలు ఆ చర్చనే జరగలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు మీడియా ముఖంగా ఏ రకంగా సమావేశంలో చెప్పినో మనం చూసినాము. ఇంత అబద్ధాల కోరు, ఇన్ని అబద్ధాలు చేసి ఏ రకంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలన్నా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో దాన్ని పబ్లిక్ డొమైన్కి తీసుకురాకుండా తప్పనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా తెలంగాణ రైతాంగంతో పాటు అటువైపు కాళేశ్వరానికి సంబంధించైనా, ఇటువైపు పాలమూరు రంగారెడ్డికి సంబంధించైనా రేవంత్ రెడ్డి గారి ద్వారా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్రలు మరొకసారి రైతులకు చాలా చాలా స్పష్టంగా అర్థమైనాయి. అయినప్పటికీ కూడా ఎక్కడ తీసుకోని విధంగా మళ్ళీ ఏం చేస్తా ఉన్నారు, తుంగభద్రకు సంబంధించి నిన్న మొన్న ఏం జరిగిందో కర్ణాటకకు పోయి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో ఎటువంటి రాయబారాలు చేసినో మనం చూసినాము. ఇదే శ్రీశైలంకు సంబంధించి, ఇదే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మరొక కుట్ర ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది, లేదు శ్రీశైలం నుండి మనం నీళ్లు తీసుకోకూడదు, జూరాల నుండి గతంలో ఏదైతే ఉండేనో అదే జూరాల నుండి తీసుకోవాలి అని చెప్తా ఉన్నారు. జూరాల కెపాసిటీ ఎంతండి? ఈ రోజు ఉన్నటువంటి లైవ్ కెపాసిటీ 6.5-7 టీఎంసీల కన్నా తక్కువ ఉంది. ఈరోజు దాంట్లో మొత్తం పూడికతో నిండిపోయినటువంటి పరిస్థితి. నిజంగా కూడా 26-27 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే, 90 టీఎంసీలను లిఫ్ట్ చేయాలంటే 200 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి శ్రీశైలం నుండి చేస్తామా, 6-6.5 టీఎంసీలు ఉన్నటువంటి జూరాల నుండి చేస్తామా? కనీస పరిజ్ఞానం లేదు రేవంత్ రెడ్డి గారికి. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళే ఇరిగేషన్ అధికారులతో మీడియా ముఖంగా చర్చలు చేస్తూ ఉంటారు. అదే చర్చల్లో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తా ఉంటారు, నీళ్ల శాఖ మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా పూర్తి స్థాయి పరిజ్ఞానం ఉంది అనే విధంగా మాట్లాడుతూ ఇదే కృష్ణాలో మాకు రావాల్సింది 650 టీఎంసీల వాటా అని చెప్తారు. అదే సమావేశం నుండి బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉంటారు, లేదు 750 టీఎంసీలు మాకు రావాలని చెప్తా ఉంటారు. వీళ్ళ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి, ఈ నీళ్ల శాఖ మంత్రికి కనీస కోఆర్డినేషన్ లేదు. అధికారులు ఏం చెప్తా ఉన్నారో వీళ్ళకి అర్థమయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఇన్ని చేస్తూ ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళ టార్గెట్ ఏంటంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారిని టార్గెట్ చేయాలి, కేటీఆర్ గారిని విమర్శించాలి, హరీష్ రావు గారిని దూషించాలి. ఇది మాత్రమే ఎజెండాగా, మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే మనల్ని ఏ విధంగా టార్గెట్ చేయాలి, ఇవి మాత్రమే ఎజెండాగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు నిన్నగాక మొన్న కూడా మనం చూసినాము, ఇదే నీళ్లకు సంబంధించి రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చి రైతాంగం అంతా ఇబ్బందులు పడతా ఉంటే మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే మనల్నేమో ఇబ్బందులు పెడతా ఉండి ఇదే ఏ రాజకీయ పార్టీకి, ఏ సంస్థకు సంబంధం లేకుండా ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం తరఫున వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉంటే స్వయంగా వాళ్ళకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్తా ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళని జైల్లో నిర్బంధిస్తాము అని చెప్తా ఉన్నారు. గతంలో మెట్రోకి సంబంధించి ఎల్ఎన్టీ సిఎఫ్ఓని ఏ రకంగా ఇదే రకంగా జైల్లో పెడతామని బెదిరించి ఈరోజు మెట్రోను ఎటువంటి పరిస్థితికి తెచ్చిండ్రో మనమంతా చూసినాము. రాష్ట్రం అంతా చూసింది, తెలంగాణ సమాజం అంతా చూసింది. ఈరోజు అదే విధంగా రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం తరఫున ఇరిగేషన్ ఎక్స్పర్ట్లంతా చెప్తా ఉంటే వాళ్ళను కూడా అదే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తూ ఈ ఎకోసిస్టమ్ మొత్తం డిస్టర్బ్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తాన్ని మళ్ళొకసారి గతంలో ఉమ్మడి పాలనలో ఏదైతే పాటలు రాయించుకున్నారో, ఏ రకంగా అయితే పరిస్థితులు ఉండేనో అదే విధంగా ఆత్మహత్యల దిశగా తీసుకుపోవాలన్నది వీళ్ళ ఆలోచన. ఆనాటి రోజులు తెస్తామని పాటలు రాయించుకునే అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఏ రకంగా అయితే పూర్తి స్థాయిలో ఆత్మహత్యల తెలంగాణగా, ఆత్మహత్యల దిశగా వెనక్కిపోయిందో అదే పరిస్థితులను మళ్ళొక్కసారి తీసుకొచ్చే ఆలోచనలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి మంచికో చెడుకో ఈరోజు ప్రధాన ప్రతిపక్షం తరపున డిమాండ్లు వస్తూ ఉంటే, ప్రజల నుండి రైతుల నుండి డిమాండ్లు వస్తూ ఉంటే ఇదే నార్లపూర్ పంప్ ఏ రకంగా ఆన్ చేసినారో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు, అన్ని జలాశయాలు నింపే ఆస్కారం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ జలాశయాలు, ఈ రిజర్వాయర్లన్నీ నింపుతూ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే ఆలోచనలు చేయండి. నిజంగా కూడా కేసీఆర్ గారి మీద ఏమన్నా కోపమో, కుట్రనో, కక్షనో ఉంటే కేసీఆర్ గారి మీదనే మా మీద తీర్చుకోండి అని చాలా స్పష్టంగా చెప్పిండ్రు కేసీఆర్ గారు. అయినప్పటికీ కూడా మీరు రైతుల సెంట్రిక్గా, రైతుల
భుజాల మీద తుపాకీ పెట్టి కేసీఆర్ గారిని కాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. Right. అటువంటి ఆలోచనలు మానుకొని రైతన్నలందరినీ కూడా కాపాడే ఆలోచనలు చేయండి. రైట్ చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. రైతులతో కలిసి బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలించిన సందర్భం కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణకు వరప్రదాయం లాంటి పాలమూరు రంగారెడ్డిలో అత్యంత కీలకమైన నార్లాపూర్ పంప్ హౌస్ను నిన్న ఆన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్కారు మెడలు వంచింది. బీఆర్ఎస్ గతంలోనే నార్లాపూర్ రిజర్వాయర్లోకి పంప్ హౌస్ను ఆన్ చేసి కేసీఆర్ గారు జల దృశ్యాన్ని ఆవిష్కరించారు. ఆనాడే ఆ కళ నెరవేరింది. అయితే 2.5 ఏళ్లుగా పడావు పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచడంతో ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి. ఇదే రకంగా ఇతర పంప్ హౌస్లను, కాళేశ్వరంలోని అత్యంత కీలకమైన కన్నెపల్లి పంప్ హౌస్ను కూడా ఆన్ చేయాలనే డిమాండ్ కూడా మరింతగా ఊపందుకుంటుందనే అంశాన్ని నిఖిల్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరొక విజయ్ గారు, మనం చూసాం సమైక్య రాష్ట్రంలో ఎలాంటి దగాకు గురైందో పాలమూరు రంగారెడ్డి. మనం చూసాం లక్షలాది ఎకరాలు పడావు పడ్డ పరిస్థితి, లక్షలాది సంఖ్యలో కూలీలు వలస వెళ్ళిన దుస్థితి. ఆ పరిస్థితిని అధిగమించేందుకు వలసల జిల్లాను వలసల వాపస్ జిల్లాగా మార్చేందుకు కేసీఆర్ గారు సంకల్పించిన సందర్భం మనం చూసాం. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన జల కళను ఆవిష్కరించిన దృశ్యాలు, నాలాపూర్ రిజర్వాయర్లోకి ఆనాడే ఆయన జలాల్ని ఎత్తిపోసిన సందర్భం కూడా మనకు కనిపించింది. మరోసారి బీఆర్ఎస్ చేసిన పోరాటాలతో కాంగ్రెస్ సర్కార్ దిగిరాక తప్పని పరిస్థితి. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? నమస్కారం అండి సీతారామరాజు గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి సోదరుడు నిఖిల్ రావు గారికి, టీనీస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. దశాబ్దాలుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని ఎంతో నిర్లక్ష్యానికి గురైనటువంటి పాలమూరు జిల్లా సమైక్య పాలకులు ఏనాడు కూడా ఆ జిల్లాని పట్టించుకునేటువంటి ఒక పాపాన పోలేదు. నిర్రలు బారినటువంటి భూముల్లో బీడు భూములు ఉన్నటువంటి ఒక జిల్లాని, ఆ ప్రాంతాన్ని తెలంగాణ వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు అని నమ్మినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకోసమే తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నటువంటి ఒక ట్యాగ్లైన్ పెట్టుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పెండింగ్ ప్రాజెక్టులు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. సీతారామరాజు గారు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అంటే పెండింగ్ ప్రాజెక్టులుగా, పడవబడ్డ ప్రాజెక్టులుగా పేరుగా విన్నాం తప్ప, చరిత్రలో విన్నాం తప్ప ఏనాడు కూడా ఆ ప్రాజెక్టులను పట్టించుకున్నటువంటి పాపాన లేదు సమైక్య పాలకులు. గతంలో మీరు చూసినట్లయితే పాలమూరు జిల్లా నుంచి బొంబాయికి, బొగ్గుబాయికి వలసలు వెళ్ళినటువంటి పరిస్థితి నుంచి, మైగ్రేషన్ వెళ్ళినటువంటి పరిస్థితి నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసినటువంటి విప్లవాత్మక నిర్ణయాల వల్ల నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్ సార్ కావచ్చు, 4 ప్రాజెక్టులు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులని రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దాదాపుగా 10 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ గారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా, ఏ హైదరాబాద్లో చూసినా, ఏ గలీలో చూసినా పాలమూరు వలస కార్మికులుగా పేరున్నటువంటి దాన్ని వివిధ రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి వలస కార్మికులు కూలీలుగా వచ్చి పనిచేసినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినట్టే అది కేసీఆర్ గారు చేసినటువంటి ఒక ప్రయత్నమే తప్ప ఇది మరొకటి కాదని చెప్పేసి చెప్పక తప్పదు. ఇది కాక ఇది సరిపోదు, ఇంకా 12,30,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు, నల్లగొండ జిల్లాకు ఆయకట్టుకు పెంచాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో, లక్ష్యంతో కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శ్రీకారం చుట్టారు. 2015 సంవత్సరంలో దాదాపుగా 90 టీఎంసీల నీటి కేటాయింపులు చేసి ఆ రోజు దాదాపుగా 63 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్లని నార్లాపూర్ కావచ్చు, కరివెన కావచ్చు, ఏదుల కావచ్చు, ఉదండాపూర్ కావచ్చు, ఇది బొట్టెం కావచ్చు లాంటి రిజర్వాయర్లని నిర్మించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. దాదాపు 145 మెగావాట్ల ఒక్కొక్క పంపు సామర్థ్యం, 145 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి పంపులని బిగించి ఆ రోజు కేసీఆర్ గారు 2015 ప్రారంభించి 2023 సెప్టెంబర్ 15 తారీఖు రోజున జాతికి అంకితం చేసినటువంటి, ప్రారంభం కూడా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అదే నార్లాపూర్లో గతంలోనే వెట్రన్ను పూర్తి చేసి దాదాపుగా 1/2 టీఎంసీ నీళ్లను కూడా తోడినటువంటి పరిస్థితి. ఈరోజు ఏదో రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఏదో కొత్త కాదు. కేసీఆర్ గారు 2023లోనే సెప్టెంబర్లోనే వెట్రన్ని ట్రయల్ రన్ని పూర్తి చేసి ప్రజలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి. నార్లాపూర్ నుంచి కరివెన వరకు దాదాపు ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంటే 8 కిలోమీటర్లలో ఒక 2.5 కిలోమీటర్లు పెండింగ్ ఉన్నటువంటి దాన్ని అది పూర్తి చేయక, అది పూర్తి చేస్తే మిగతా రిజర్వాయర్లకు కూడా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. దాదాపు 31 మాసాలుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి పడావు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇలా రేవంత్ రెడ్డి గారిని చెప్పక తప్పదు. సీతారామరాజు గారు, నేను పాలమూరు బిడ్డని, నేను నల్లమల్ల బిడ్డని అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదే పాలమూరు ప్రాజెక్టుని దాదాపుగా 90% పనులు పూర్తి చేసి కేసీఆర్ గారు
10% పనులు పెండింగ్ ఉన్నాయి. దాదాపుగా 2023 ఎన్నికలకు ముందే కాలువలకు కూడా టెండర్లను కూడా పూర్తి చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆ టెండర్లని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టునే ఆ టెండర్లను రద్దు చేసింది. అంటే రిజర్వాయర్లు పూర్తి చేసి కాలువలు తవ్వే పరిస్థితికి వచ్చినటువంటి దాన్ని రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఆదిలోనే అంతం చేసినటువంటి పరిస్థితి చూసాం మనం. ఎందుకంటే అది పూర్తయితే కేసీఆర్ గారికి పేరు వస్తుందనేటువంటి ఒక అక్కసుతో రేవంత్ రెడ్డి గారు ఒక కుటిల రాజకీయ నీతికి పాల్పడేటువంటి పరిస్థితి చూసినాం. కానీ నీవు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా నువ్వు ప్రారంభించకపోతే 10% పనులు పూర్తి చేసి అది ప్రారంభించకపోతే మేము ఖచ్చితంగా ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని కేసీఆర్ గారు, పెద్దలు కేసీఆర్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క సూచన మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకత్వం మొత్తం కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా హెడ్క్వార్టర్లో మీటింగ్ ఏర్పాటు చేసి మీరు గాన చేయకపోతే మీ నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు మేము పాదయాత్ర చేయాల్సి వస్తుంది, చేస్తామని కార్యాచరణ ప్రకటిస్తే అప్పుడు ప్రభుత్వంలో చలనం మొదలై అప్పుడు ప్రభుత్వంలో కదలిక వచ్చి ముఖ్యమంత్రి గారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి 2 రోజుల పాటు మొత్తం గాలి మోటార్ వేసుకొని తిరిగి సమీక్షలు చేసి ఓహో కేసీఆర్ గారు కట్టినటువంటి ప్రాజెక్టు ఇంత పెద్దగా, ఈ సొరంగాలు ఇంత పెద్దగా ఉన్నాయా, బాహుబలి మోటార్లు ఇంత పెద్దగా ఉన్నాయా అని చెప్పేసి బైనాకులర్ అద్దాలు పెట్టుకొని చూసినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారంటే అది రేవంత్ రెడ్డి గారే. ఇకనైనా కళ్ళు తెరిచి నీవు పాలమూరు ప్రజల నుంచి, నాయకత్వం నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో నిన్న ఆ యొక్క వెట్రాన్ని కూడా చేసినటువంటి పరిస్థితి. అదే కాదు, ఒక మోటరే కాదు, ఒక పంపే కాదు, అన్ని పంపులని ఆన్ చేయండి, అన్ని రిజర్వాయర్లను నింపండి, మీరు ఇంకా మిగతా పెండింగ్ 10% పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు నీరు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇదే కాదు సీతారామరాజు గారు, సమైక్య పాలకులో ఈ యొక్క కృష్ణానది, తుంగభద్ర నది దాదాపుగా 65% పైచిలకు తెలంగాణలో నది పారుతున్నప్పటికీ ఆ నది మీద రిజర్వాయర్లు ప్రాజెక్టులు కట్టకుండగా ఏదైతే ఒక అణచివేతకు గురి చేసినారో, ఏదైతే నిర్లక్ష్యానికి గురి చేసినారో దాని నుంచి మాకు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు బయటపడడం కోసం ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసింది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడి పాలకులు పాలమూరును తన ఒక నిర్లక్ష్యానికి గురి చేసినారు. అందుకోసమే ఈరోజు మీరు యొక్క ట్రిబ్యునల్ కూడా తీర్పు వెలవడానికి సిద్ధంగా ఉన్నది. ఆ ట్రిబ్యునల్ కూడా మనకు కేటాయింపులు పూర్తి స్థాయిలో చేస్తే దాదాపుగా 650-700 టీఎంసీలు కూడా వచ్చే అవకాశం ఉంది. అది కేసీఆర్ గారు చలవాలని మాత్రమేనటువంటి చెప్పక తప్పదు. అంతేకాక సీతారామరాజు గారు, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం, దాదాపు నిజాం కాలంలో నిర్మించినటువంటి ఆర్డిఎస్ ప్రాజెక్టుని దాదాపు 15.9 టీఎంసీల సామర్థ్యంతో 87,500 ఎకరాలకు నీరు పారించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆ రోజు అఫీషియల్గా మనకు ట్రిబ్యునల్ నుంచి కేటాయింపులు అధికారికంగా ఉన్నప్పటికీ 4-5 టీఎంసీలకు మించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఆర్డిఎస్ నుంచి నీరు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇది కాక మొన్న ఒక 25-30 నెల రోజుల కిందట తుంగ టీబీ డ్యామ్ దగ్గర క్రస్ట్ గేట్లని ఇనాగ్రేషన్కు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక చీకటి ఒప్పందానికి తెరలేపినటువంటి పరిస్థితి. పాలమూరు జిల్లాకు శాశ్వతంగా మరణ శాసనం రాయబోతా ఉన్నాడు. ఈరోజు టీ న్యూస్ వేదిక నుంచి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున. మీరు తక్షణమే ఏదైతే ఉమ్మడి సమావేశం, ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందో ఆ సమావేశంలో మినిట్స్ బయట పెట్టండి. అక్కడ మీరు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మీరు ఎన్ఓసి వాళ్ళ నుంచి రావాలి కాబట్టి, అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాజెక్టు కాబట్టి అక్కడ నుంచి మీకు ఎన్ఓసి రావాలి కాబట్టి మీరు శాశ్వతంగా తుంగభద్ర నీటి హక్కులని, ఆర్డిఎస్ నీటి వాటాలని మీరు పనంగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ సీతారామరాజు గారు. మేము మొన్న రీసెంట్లీగా మా జిల్లా నాయకత్వం మొత్తం కూడా పెద్దలు గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, నాయకత్వం మొత్తం కూడా మేము కర్ణాటక రాష్ట్రం కూడా కేటీఆర్ గారి సూచన మేరకు వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే విస్తుపోయేటువంటి నిజాలు, అక్కడ ఏదైతే ఏదైతే అక్రమ ప్రాజెక్టులు కడతా ఉన్నారో వాళ్ళు తాగునీటి పేరు మీద చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొనున్నది సీతారామరాజు గారు. ఆ ప్రాజెక్టులు ఒకసారి చూడండి, కొరిడి కావచ్చు, చిక్కాల మంచి కావచ్చు, చిక్కాల పరివి కావచ్చు, ఈ ప్రాజెక్టులు దాదాపుగా 100 టీఎంసీల సామర్థ్యంతో ఆ ప్రాజెక్టులను కడతా ఉన్నారు. అదే కాకుండా కర్ణాటక ప్రభుత్వం ఆ రకంగా అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డిఎస్ రైట్ కెనాల్ కావచ్చు, స్లూయిస్ రంధ్రాలను ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున పొక్కపరచడం కావచ్చు, అదేవిధంగా గుండ్రేవుల రిజర్వాయర్ కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తూ ఉంది. అక్కడ ఆర్డిఎస్ రైట్ కెనాల్ ఆల్రెడీ వాళ్ళకు గేట్లు కూడా పెట్టి నిర్మాణం కూడా పూర్తయింది. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాన్ని అడ్డుకట్ట ట్రిబ్యునల్ వేసి దాన్ని ఆపించడం జరిగింది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి
వాటికి కూడా ఎన్ఓసి ఇచ్చొచ్చిండు. అంటే ఆ ప్రాజెక్టులు కట్టుకోండి, వచ్చే నీళ్లు తుంగభద్ర నుంచి వచ్చేటువంటి మన వాటా నీళ్లు కిందికి ప్రతి సంవత్సరం 400 టీఎంసీలు ఏది శ్రీశైలంకు వస్తా ఉన్నాయి గత లెక్కలు చూసుకున్నట్లయితే. కానీ ఈ రోజు ఆ ప్రాజెక్టులు కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే మనకు శ్రీశైలంకు నీళ్లు దాదాపుగా 100 టీఎంసీ కూడా వచ్చే అవకాశం లేదు. ఒకవేళ అదే జరిగితే మన కలవకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగరు, పాలమూరు రంగారెడ్డికి మరణ శాసనం రాయబోతూ ఒక ఆర్డీఎస్ సమస్య కాదు, ఇది నడిగడ్డ సమస్య కాదు, ఇది ఎంటైర్ తెలంగాణ సమస్య కాబోతా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఈ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలని అడ్డుకట్ట వేయకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, నేను పాలమూరు బిడ్డని, నేను నల్లమల్ల బిడ్డని చెప్పుకోకండి. మీరు పాలమూరుకి ద్రోహం చేస్తున్నారు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దేటట్టు నీ యొక్క గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి దారాదత్తం చేయడం కోసం కృష్ణ, తుంగభద్ర నది అఫీషియల్గా అస్యూర్డ్ వాటర్ మన కేటాయింపులు ఉన్నటువంటి నీళ్లను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళండి. ఆర్డీఎస్ ఒకసారి చూసినట్టయితే అక్కడ సిల్ట్ పేరుకపోయి ఉన్నది. అక్కడనేమో రాయలసీమ వైపు మాత్రము మొత్తం ఇట్లా క్రాస్ ఉన్నది, ఇటువైపు మాత్రం మిట్టాగా వారి ఉన్నది. అంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు? దాని నుంచి కదా మీరు మాట్లాడాల్సింది. ఆ సమస్యను పరిష్కారం కావాలని కదా మీరు ఉమ్మడి ముఖ్యమంత్రులు, ముగ్గురు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ల ఉమ్మడి సమావేశంలో అవి కానీ నిర్ణయం తీసుకోవాల్సింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు ఆపాలని కదా చేయాల్సింది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి యొక్క ఒత్తిడి మేరకు, బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి మేరకు మా నాయకత్వం మొత్తం కూడా పాదయాత్ర చేస్తామని హెచ్చరికలు చేస్తే తప్ప ఈరోజు నార్లాపూర్ పంపుని ఆన్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇదే కాదు మొన్న కేటీఆర్ గారు కన్నేపల్లి రిజర్వాయర్కి, కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలని చెప్పేసి జూలై 5వ తారీఖు రోజున అక్కడ పెద్ద ఎత్తున అక్కడికి వెళ్తే అప్పుడు ప్రభుత్వం నుంచి ఒక చర్చ మొదలైంది. ఒక ప్రభుత్వానికి ఒక ఎజెండా సెట్ చేసింది ఇలా బీఆర్ఎస్ పార్టీ. మీరు నీళ్ళు ఇస్తారా, నీళ్ళు ఇవ్వరా? మేము నీళ్ళు ఇవ్వాలని మా నాయకత్వం పడితే లేదు మేము నీళ్ళు ఇవ్వము, మీ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారి యొక్క రక్తాన్ని ఆ పొలాల్లో కొవ్వురి పారిస్తే నీళ్లు పంటలు పండుతాయి అనేటువంటి దుర్మార్గమైనటువంటి జుగుత్సాకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు రిటైర్డ్ ఇంజనీర్లు అండి. కన్నేపల్లి నుంచి నీళ్ళు పంపులు ఆన్ చేయండి అని చెప్పేసి లేఖ రాస్తే వీళ్ళని చెర్లపల్లి జైలు పంపిస్తా, బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడేటువంటి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి. ఈ యొక్క ఉమ్మడి ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో ఎంటైర్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి నీచమైనటువంటి కుసంస్కారి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇలాంటి వ్యక్తి తెలంగాణకు ఉండడము దురదృష్టకరము. మళ్ళీ నేను ఏదో ఒక పెద్ద అవగాహన లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఇది సబబు కాదు. ఇంకోటి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు అవి ఆ రకంగా అయితే మరి ఈరోజు మీరు నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్ఎల్బీసీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా 8 మంది చనిపోయినారు. అది కూలిపోయింది. ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్న పాపం లేదు. మరి ఎన్డీఎస్సీ ఎందుకు రాదండి దాని మీదకి? ఎన్డీఎస్సీ ఎందుకు మాట్లాడదండి? బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడదండి? ప్రభుత్వం దాని మీద కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. రైట్ చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. దక్షిణ తెలంగాణకు వరప్రదాయం లాంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ పంపును ఎట్టకీలకు బీఆర్ఎస్ పార్టీ పోరాటాలతోనే ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి, ఆన్ చేయాల్సిన పరిస్థితి నెలకొందనే అంశాన్ని విజయ్ గారు అలాగే నిఖిల్ గారు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. దక్షిణ తెలంగాణలో రైతుల కష్టాలు తీర్చే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనే డిమాండ్ను కూడా వినిపిస్తున్న సందర్భం. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టును కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఎల్నినోతో ఏర్పడుతున్న ఈ కరువు నుంచి, కాంగ్రెస్ తెచ్చిన కరువు నుంచి తెలంగాణ రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉందనే డిమాండ్ను కూడా వినిపిస్తున్న సందర్భం మనం చూస్తాం. నిఖిల్ గారు, కీలకమైన ప్రశ్న ఇప్పుడు వస్తూ ఉంది. పాలమూరు రంగారెడ్డిలోని నార్లాపూర్కు సంబంధించిన పంపులు ఆన్ చేశారు, రిజర్వాయర్లోకి నీళ్లు వదులుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పోరాట ఫలితంతో అక్కడ దిగి వచ్చారు. మరి కన్నెపల్లికి సంబంధించిన సంగతి ఏంటని చెప్పేసి సూటుగా రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉంది. బీఆర్ఎస్ కూడా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నిలదీస్తున్న అంశం మనం చూస్తున్నాం. ఇటీవలే కన్నెపల్లి పంప్ హౌస్ను ఏకంగా కేటీఆర్ గారు స్వయంగా సందర్శించారు. ఎల్ఎండి డ్యామ్ను కూడా పరిశీలించారు. కరీంనగర్లోని ఎల్ఎండి డ్యాంలో కనీసం 20% కూడా నీళ్లు లేని పరిస్థితి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు, అలాగే 3 రాష్ట్రాలు 3 ప్రభుత్వాలు కలిసి తెలంగాణపై జరుగుతున్న ముప్పేట దాడిని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? అయితే కొద్దిగా వెనక్కిపోయి చూస్తే మనము రాష్ట్రంలో కీలకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, కీలకమైన హత్యలు, అత్యాచారాలకు సంబంధించిన విషయాలు రాష్ట్రమంతా చక్కర్లు కొడుతున్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉంటారంటే, పోలీస్ సెక్యూరిటీ ఆ టైంలో నరేంద్ర మోడీ గారు వస్తే వారి సెక్యూరిటీ కోసం వాడినాము, రాష్ట్ర పోలీస్ అంతా దాంట్లో బిజీగా ఉంది అని చెప్తూ ఉంటారు. కానీ ఇందాక మీరు అడుగుతున్నట్టుగా ఇదే కేటీఆర్ గారు
రాష్ట్ర రైతాంగం అంతా ఇబ్బందులు పడతా ఉందని, కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డకు సంబంధించి కన్నేపల్లి పంపు లాంచ్ చేయాలని కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన శ్రేణులంతా పోతూ ఉంటే అడుగడుగున వేలాది మంది పోలీసులను పెట్టి నిర్బంధం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అడుగడుగున అడ్డుకుంటూ ఉంటారు. రాష్ట్రంలో నిజంగా హత్యలు అత్యాచారాలు జరిగే దగ్గరనేమో మీ పోలీసుకు టైం లేదని మీరే చెప్తా ఉంటారు. కానీ రైతులకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కొట్లాడుతూ ఉంటేనేమో పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తూ ఉంటారు. ఇది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఏలుబడిలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన. వీళ్ళే ఏం చెప్తా ఉంటారు, ఇదే పోలీస్కి సంబంధించి తెలంగాణలో హత్యా రాజకీయాలు జరుగుతూ ఉంటే కళ్ళప్పగిచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ పక్కన పెడతా ఉంటే ఈరోజు రైతులకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి పంపులు ఏదో ఒక రకంగా ఇన్ని రకాలుగా ప్రధాన ప్రతిపక్షం నుండి రైతులంతా కలిసి ఉద్యమం చేస్తూ ఉంటే నిన్న పంపులు ఆన్ చేసిండ్రు. అదే నార్లపూర్కి సంబంధించి. కానీ కన్నేపల్లి దగ్గర కూడా పూర్తి స్థాయిలో పంపులు ఆన్ చేసే పరిస్థితి ఉన్నా కూడా అదే మేడిగడ్డకు సంబంధించి మొత్తం కాలిపోయింది, కూలిపోయింది, కుట్కపోయింది అని చెప్తున్నటువంటి వీళ్ళు మేడిగడ్డకు సంబంధించి రిపేర్లు చేసే అవకాశం ఉన్నా కూడా ఇంటెన్షనల్గా రిపేర్లు చేయకుండా పడవ పెడతా ఉంటారు ఇదే 30 నెలల నుండి. కానీ అదే మేడిగడ్డ నుండి ఈ రోజు కూడా పైన నుండి నీళ్ళు వస్తూ ఉంటే ప్రాణహిత ద్వారా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా కానీ ఆ నీళ్ళంతా కూడా పక్క రాష్ట్రానికి వదిలిపెడతా ఉంటే పక్క రాష్ట్రానికి సంబంధించి పట్టిసీమ కానీ మిగిలిన ప్రాజెక్టుల ద్వారా కానీ వాళ్ళు పంపులు ఆన్ చేసి వాళ్ళ రైతాంగానికి నీళ్ళు ఇస్తూ ఉన్నారు. కానీ అదే నీళ్లు మన తెలంగాణ భూభాగం నుండి పోతూ ఉంటే మనకు నీళ్లు ఎత్తే పరిస్థితి ఉంటాయి. కూడా టెక్నికల్గా చూసినా కూడా 93 మీటర్ల ఎత్తు నుండి ఇదే గోదావరి పారుతూ ఉంటే మీరు అసలు మేడిగడ్డ గేట్లు దించకుండా కూడా మేడిగడ్డలో నీటిని స్టోర్ చేయకుండా కూడా డైరెక్ట్గా పంపులు ఆన్ చేయొచ్చు. ఇదే విషయాన్ని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం కూడా చెప్పింది నిన్నగాక మొన్న రాసినటువంటి ఉత్తరం ద్వారా. అయినప్పటికీ 96-97 మీటర్ల ఎత్తులో నీళ్లు పారుతున్నా కూడా ఇంటెన్షనల్గా నీళ్ళు ఎత్తారు వీళ్ళు. నీళ్ళు ఎత్తకుండా వీళ్ళే ఏం చెప్తా ఉంటారంటే అన్నారం కానీ సుందిలలో కానీ నీళ్లు స్టోర్ చేసే పరిస్థితి లేదు అని చెప్తా ఉంటారు. వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పింది అన్నారం సుందిల్లా అనే బ్యారేజ్లు చెక్కు చెదరకుండా ఉన్నాయని. మీరే చెక్కు చెదరకుండా ఉన్నాయి, మీరే స్టాండర్డ్గా ఉన్నాయని చెప్తా ఉంటారు. కానీ మళ్ళీ ఈరోజు మీరే నీళ్లు స్టోర్ చేయలేము అని 2 రకాలుగా చెప్తా ఉన్నారు. ఇదంతా చేస్తూ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే కేవలం ఉత్తర తెలంగాణకు సంబంధించిన రైతాంగాన్ని అంతా ఇబ్బంది పెట్టాలి, ఆత్మహత్యల దిశగా పురుగొల్పాలి అన్నదే వీళ్ళ ఇంటెన్షన్. అయితే దీంట్లో ఇంకో కుట్ర కూడా రైతులంతా చెప్తా ఉన్న పరిస్థితి ఈరోజు. అసలు నీళ్ళే ఇవ్వకపోతే రేపు పొద్దున పెట్టుబడి సాయం ఇచ్చే ఆలోచన ఉండదు. రేపు పొద్దున రైతులకు సంబంధించి రైతు బీమా ఇచ్చే పరిస్థితి ఉండదు. రైతులకు సంబంధించి యూరియా లాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చే అవసరం ఉండదు. రైతులకు సంబంధించి పంటలు అక్కడో ఇక్కడో పండితే కొనుగోలు చేసే అవసరం ఉండదు. రైతుకు సంబంధించి మిగతా ఏవైతే ఎకోసిస్టమ్కి సంబంధించిన ఆలోచనలు కేసీఆర్ గారు చేసిండ్రో అవి మొత్తం పక్కన పెట్టే ఆలోచన చేయొచ్చు అన్నది వీళ్ళ ఎజెండా, వీళ్ళ ఆలోచన. ఈ మొత్తాన్ని ముందు పెట్టి ఈరోజు కేసీఆర్ గారి మీద కక్ష కట్టాలి, కేసీఆర్ గారిని ఒక ఈ మొత్తం ప్రాజెక్టులో అవినీతి చేసిండ్రు అని ఒక దోపిడీ చేసినటువంటి వ్యక్తిగా చిత్రీకరించే ఆలోచనలో భాగంగా ఈరోజు పంపులను ఆన్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది. గతంలో ఇదే పంపుల ద్వారా ఇదే మేడిగడ్డ నుండి అన్నారంకు, సుందిళ్లకు, అక్కడ నుండి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చి అక్కడ నుండి మిడ్మానేర్కు, మా సిరిసిల్ల నియోజకవర్గంలో మిడ్మానేర్కు నీళ్లు తెచ్చి పూర్తి స్థాయిలో 6-7 ఉమ్మడి జిల్లాలకు నీళ్లు ఏ రకంగా వచ్చినాయి, ఈరోజు నీళ్లున్నా కూడా మీరు ఎత్తకపోవడం వల్ల ఏ రకంగా మొత్తం ఎడారిలాగా తయారవుతా ఉందో రైతాంగం మొత్తం గమనిస్తూ ఉంది. ఎప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణకు సంబంధించి, ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించి ఏ గల్లీకి పోయినా ఏ గ్రామానికి పోయినా కూడా పూర్తి స్థాయిలో తరిమిగొట్టే విధంగా ఇదే రైతాంగం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే మీ ద్వారా మరొక విషయం గుర్తు చేయాల్సింది ఏంటంటే మిడ్మానేర్ అనేది 27-28 టీఎంసీల కెపాసిటీతో దాదాపుగా సిరిసిల్ల పట్టణానికి ఆనుకొని ఉంటే అదే మిడ్మానేర్ కేంద్రంగా అటు నల్గొండ జిల్లాకు పోయేది. కానీ ఇటువైపు మొత్తం మెదక్ ద్వారా, ఉమ్మడి మెదక్ ద్వారా సిద్దిపేట నుండి మొత్తం హైదరాబాద్ వరకు నీళ్లు తీసుకొచ్చే ఆలోచనలు చేసి సక్సెస్ఫుల్గా దాన్ని ఏ రకంగా నడిపినరో కేసీఆర్ గారు మనం చూసినాము. అదే మిడ్మానేర్ ఈరోజు పూర్తి స్థాయిలో ఎండిపోయి డెడ్ స్టోరేజ్కి వచ్చినటువంటి పరిస్థితి. ఎల్లంపల్లి కూడా రానున్న 5-6 రోజుల్లో ఈరోజు 20 టీఎంసీల నీటితో కలకల్లాడేటటువంటి ఎల్లంపల్లి పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్కి వచ్చింది. రేపు పొద్దున ఇంత పెద్ద 1-1.5 మంది నివాసం ఉండే హైదరాబాద్ నగరానికి కూడా రానున్న వారం 10-15 రోజుల్లో పూర్తి స్థాయిలో నీటికి సంబంధించిన, తాగునీటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని జరుగుతూ ఉండి రాష్ట్రంలో సబ్బండ వర్గాలు ఇబ్బంది పడతా ఉన్నా కూడా ఇన్ని రకాలుగా మీరు ప్రాజెక్టును నీళ్ళని లిఫ్ట్ చేసే అవకాశం ఉండి కూడా
పూర్తి స్థాయిలో ఇంటెన్షనల్గా కేవలం కేసీఆర్ గారి మీద కోపంతో, హరీష్ రావు గారి మీద వ్యతిరేకతతో, హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టాలని, కేటీఆర్ గారిని దూషించాలని మాత్రమే నీళ్ళు ఎత్తకుండా వీళ్ళు పడవ పెడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఏం చెప్తా ఉంటారు, ఇటువైపు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి చూస్తూ ఉంటే కూడా కేసీఆర్ గారు 299 టీఎంసీలకు సంతకం పెట్టిండ్రు అంటారు. 2013లో వీళ్ళ ప్రభుత్వమే 299 టీఎంసీలకు అలొకేషన్స్ ఇస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తా ఉంటారు, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి జూరాల నుండి నీళ్ళు లిఫ్ట్ చేస్తామని అంటారు. నిజంగా కూడా 200 టీఎంసీలు ఎప్పటికీ మన శ్రీశైలంలో ఉండే అవకాశం ఉంటుంది. అయినా కూడా అక్కడి నుండి ఎత్తకుండా 6.5 టీఎంసీలో జూరాల నుండి నీళ్ళు ఎత్తామంటారు. ఇందాక సోదరులు విజయ్ గారు చెప్తున్నట్టుగా ఒకవేళ కృష్ణానదిలో పైనుండి నీళ్లు రాకపోయినా కూడా తుంగభద్ర నుండి ప్రతి సంవత్సరం 400-450 టీఎంసీలు వస్తూ ఉంటాయి. ఆ తుంగభద్రకు సంబంధించి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇట్లా మీరు ఏది చూస్తూ ఉంటే కూడా ప్రతి దాంట్లో ఇబ్బందులు పెడుతూ వీళ్ళు ఏ స్టేజ్కి వస్తూ ఉంటారంటే, ఇదే పాలమూరు రంగారెడ్డికి స్పష్టంగా 90 టీఎంసీల అలొకేషన్ ఉంటే కూడా లేదు మాకు 45 టీఎంసీలు సరిపోతాయి అని ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్కి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖకు లెటర్ రాస్తూ ఉంటారు. మీ ఇంట్లో విషయం కాదు కదా రేవంత్ రెడ్డి గారు, మీ కుటుంబ వ్యవహారం కాదు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎవరి ప్రయోజనాల కోసం 45 టీఎంసీలు సరిపోతాయని చెప్తా ఉన్నారు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు రైతులకు ఆ రకంగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ, మరోవైపు ఇదే గోదావరికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతాంగాన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయితే ఒక్క విషయాన్ని మీ ద్వారా ఈరోజు తెలంగాణ సమాజం దృష్టికి తేవాలనుకుంటా ఉన్నా నేను. ఇదే ప్రభుత్వం ఏం చెప్తా ఉంటుందంటే, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయి కొట్టుకపోవడం వల్ల 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్తా ఉంటారు. నిజంగా పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని రిజర్వాయర్లకు, అన్ని కెనాల్స్కు, అన్ని డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్కు, అన్ని పంపులకు సంబంధించి అయినటువంటి ఖర్చే 94,000 కోట్లు. దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుంది అనేది వీళ్ళు బట్టగల్చి మీదేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇన్ని చెప్తూ కూడా అదే కాళేశ్వరంలో భాగమైనటువంటి రంగనాయక్ సాగర్ కట్ట మీద నిలబడి రాష్ట్ర మంత్రి హోదాలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కొండా సురేఖ గారు కొబ్బరికాయ కొట్టి నీళ్లు విడుదల చేస్తూ ఉంటారు. గత టర్ముకు సంబంధించి, గత పంటకు సంబంధించి, గత ఫసల్కు సంబంధించి కొబ్బరికాయ కొడుతూ వారే ఏం చెప్తా ఉంటారంటే, ఇప్పుడు నేను నీళ్లు విడుదల చేయడం ద్వారా 1,10,000 ఎకరాలకు నీళ్ళు అందుతూ ఉంటాయని చెప్తా ఉంటారు. నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోతే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఏ రకంగా వస్తూ ఉన్నాయి? అదే కాళేశ్వరంలో అంతర్భాగం కదా ఇదే రంగనాయక సాగర్. ఇంకో అడుగు ముందుకేసి ఏం చేస్తూ ఉంటారంటే, 50 టీఎంసీల కెపాసిటీతో మల్లన్న సాగర్ అనే ప్రాజెక్టును కేసీఆర్ గారు నిర్మాణం చేస్తే, అదే మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తామని చెప్పి 7,000 కోట్లతో ఇదే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జీవోలు ఇచ్చి కొబ్బరికాయలు కొడతారు. నిజంగానే కొట్టుకపోతా ఉంటే ఇదే 7,000 కోట్లతో ఎవరి జేబులు నింపడానికి మరి జీవోలు ఇస్తా ఉన్నారు మీరు ఈరోజు? దానికి సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. అయినా కూడా ఇదే కాళేశ్వరంలో భాగమైనటువంటి బస్వాపూర్ రిజర్వాయర్కు రేవంత్ రెడ్డి గారు పోయి కొబ్బరికాయలు కొడుతూ శంకుస్థాపనలు చేస్తూ ఉంటారు. అయినా కూడా మళ్ళీ ఇదే ప్రశ్న ఉత్పన్నమైతే కనీసం సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. ఇన్ని చెప్తూ కేవలం అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని దోషిగా చూపించాలనేది మాత్రమే వీళ్ళ ఎజెండా. నిజంగా నీళ్ళిచ్చే పరిస్థితి ఉండి కూడా కావాలని పడవ పెడతా ఉన్నాడు, కావాలని రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆయకట్టు రైతులందరికీ సమాచారం ఉంది కాబట్టి, అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ పూర్తి స్థాయి ఆలోచన ఉంది కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మనం చూస్తా ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకొని 20-30 నెలల పాలన వరకు కూడా ప్రతి చోట కూడా కాంగ్రెస్ విష ప్రచారం చేసిన కాళేశ్వరం అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్కు దిక్కయ్యాయనే అంశాన్ని నిఖిల్ రావు గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం. తెలంగాణకు సంబంధించిన వరప్రదాయం లాంటి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో పడావ పెట్టిన అంశమంతా కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది కాబట్టి ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి నెలకొందనే అంశాన్ని కూడా స్పష్టంగా చెప్తున్న విషయాలు మనం చూస్తున్నాం. చాలా కీలకమైన గణాంకాలు ఆందోళనకర స్థాయిలో రైతాంగాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. దేశం మొత్తంలోనే అత్యంత తక్కువ నీటి నిల్వలు ఎక్కడున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. భూగర్భ జలాల వైపు అడుగంటుతూ ఉన్నాయి. రిజర్వాయర్లన్నీ కూడా పూర్తిగా వట్టిపోతున్నాయనే అంశం ప్రధానంగా మనం చూస్తున్నాం. మరోవైపు రైతాంగంలో కూడా ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఏకంగా సూర్యాపేట జిల్లా చివ్వెంలలో రైతు పంట పొలంలో రక్తం జల్లి నిరసన వ్యక్తం చేశాడనే అంశం కూడా ఈరోజు మన పత్రికలో కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ రెండు ఇష్యూస్ అన్నిటిని కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? చూడండి సార్, ఇప్పుడు తీవ్రమైనటువంటి ఎలినో వస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ దాదాపుగా 8 మాసాలుగా హెచ్చరికలు చేస్తుంది ప్రభుత్వానికి. ప్రపంచవ్యాప్తంగా హెచ్చరికలు చేస్తూ ఉన్నాయి. దాని తగ్గట్టుగా వచ్చినటువంటి ప్రతి చుక్కని కూడా ఒడిసి పట్టుకొని ప్రజలకు రిజర్వాయర్లు నింపి రైతులకు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ దురదృష్టకరం ఏంటంటే ఒక సైకో, ఒక శాడిస్టిక్ ప్లెజర్గా
ఆనందం పొందుతూ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఈ రిజర్వాయర్లు నింపితే అవి అన్నీ కట్టిందంతా కూడా కేసీఆర్ గారు. ఆ రిజర్వాయర్ల నీళ్లు కనిపిస్తే కేసీఆర్ గారు కనిపిస్తారు రైతులకు అనేటువంటి ఒక రకమైనటువంటి షాడిస్ట్ మెథడ్తో ఆయన ఈ రకమైనటువంటి కుట్ర చేసిండు. వచ్చిన నీళ్ళు వచ్చినట్టు ఒడిసి పట్టు ఆయన స్వామి అంటే ఆయన కిందికి నీళ్ళు వదులుతూ సముద్రం పాలు చేసిండు. కొన్ని నీళ్లు వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు. సరే, ఇప్పుడు తీవ్రమైన ఎల్నినోతో తెలంగాణ రైతాంగము చూడండి పేపర్లో చూడండి, ఒకసారి చూడండి ఎట్లా వారి యొక్క నెర్రలు బారినటువంటి భూమికి ఎట్లా వాళ్ళు నీళ్లు పోసేటువంటి పరిస్థితి. ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోస్తూ ఉన్నారు. వాళ్ళ రైతులు వచ్చి వాళ్ళ చెంబుల ద్వారా నీళ్లు పోస్తూ ఉన్నారు మొక్కలకి. అంటే కొంతమందికి రైతులు రక్తం కూడా నీ రక్తం పారిస్తే పంటలు పండుతాయని చెప్పి అంటే రక్తం కూడా పారించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఈ రకమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చిండు. మీరు ఇక్కడ ఈ ఎల్నినోతో రైతాంగం ఈ రకంగా ఇబ్బంది పడుతూ ఉంటే పక్క రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన ఎల్నినో ఉన్నప్పటికీ అక్కడ 21% నీళ్లు రిజర్వాయర్లలో ఉండాల్సినటువంటి కంటే కూడా ఎక్కువ ఉన్నాయి నిల్వలు అక్కడ. కానీ తెలంగాణలో మాత్రం దాదాపు 34% నిల్వలు ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నట్టు అతి కనిష్ట స్థాయికి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దేశంలో వివిధ రిజర్వాయర్లు చూసుకున్నట్లయితే కూడా అన్ని రిజర్వాయర్లతో పోల్చుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎక్సెప్ట్ నాగార్జున సాగర్, శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టులు మినహాయిస్తే మిగతా 8 రిజర్వాయర్లని తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన రిజర్వాయర్లు చూసుకున్నట్టయితే నీటి మట్టము, భూగర్భ జలాలు మొత్తం పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీని నుంచి ప్రజలకు కాపాడేటువంటి కనీసం తాగునీరైనా ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కూడా సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే ఈ పరిస్థితులను ముందే ఊహించింది బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ అందుకోసమే ఈ నెల జూలై 5వ తారీఖు రోజున కన్నేపల్లికి వెళ్ళి అక్కడ పంపులు ఆన్ చేస్తే అక్కడ నుంచి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి నుంచిగా మిడ్మానేరు ఈ రకమైన అన్ని రిజర్వాయర్లను నింపండి. మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, ఇవన్నీ రిజర్వాయర్లను నింపితే ఎస్ఆర్ఎస్పీకి ఇవన్నీ ఆయకట్టుకి పారేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ముందే దాదాపుగా 15 రోజుల ముందే హెచ్చరిక చేసిండు. ఆ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తా ఉంది. ఇంకా కూడా ఆ ప్రాజెక్ట్ మీద ఒక రకమైనటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక అజ్ఞానమైనటువంటి ముఖ్యమంత్రి, లెక్కలు తెలియవు మీకు, టీఎంసీలకు క్యూసెక్లకు తేడా తెలియని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నాడంటే అది మన యొక్క దురదృష్టకరము. ఈ రకమైనటువంటి వ్యక్తి చూడండి సార్, ఇప్పుడు ప్రజలు ఓట్లు వేస్తే, కోట్లాది మంది ప్రజలు ఓట్లు వేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నువ్వేమో రౌడీయిజం చేసావు, గూండాయిజం చేసావు, కూనీలు చేసావు, ముఖ్యమంత్రి కాలేదు. ఏంటంటే ప్రతిపక్ష నాయకుల యొక్క రక్తాన్ని కోసి పొలాలకు చల్లల్లా. ఇంజనీర్లు, రిటైర్ అయిన ఇంజనీర్లు తెలంగాణ ఉద్యమంలో మమాయకమైనటువంటి తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుంది లెక్కలతో సహా చెప్పినటువంటి రిటైర్డ్ ఇంజనీర్లని వాళ్ళకు కొవ్వు ఎక్కువైపోయింది, వాళ్ళని బెల్ట్తో ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళని చెర్లపల్లి జైలు పంపాలంటాడా? ఇంత దుర్మార్గం అండి. అదే శ్యాంప్రసాద్ రెడ్డి గారు పెద్ద ఆయన తెలంగాణ రాకనే ముందే రిటైర్ అయిన ఆయన, తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు దోసుకున్నావు, నిన్ను జైలు పంపాలంటాడు. అంటే తెలివి లేదు, తెలియదు ఎవరు ఎప్పుడు రిటైర్ అయినారు, ఎవరు ఏ పొజిషన్ తెలియలేనటువంటి వ్యక్తి ఎవరైనా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. కాబట్టి ఎన్ని రకాల కుట్రలు చేసినా ఎన్ని చేసినా బీఆర్ఎస్ పార్టీ రైతాంగానికి అండగా ఉంటుంది. రైతులకు మద్దతుగా వారి పక్షాన, రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రభుత్వం మెడలు వంచి, రేవంత్ రెడ్డి మెడలు వంచి తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించడం కోసం కేటీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తుంది. నిఖిల్ గారు, విజయ్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి కేసీఆర్ గారి హయాంలో ప్రతి రిజర్వాయర్ కూడా ఒక నిండు కుండలా తలపించిన సందర్భం, ఎండాకాలంలో కూడా మత్తళ్ళు దుంకిన సందర్భాలు, ఆ దృశ్యాలు తెలంగాణ రైతుల మదిలో ఇప్పటికి కూడా నిలిచి ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే పూర్తిగా దేశంలోనే అతి తక్కువ నీటి నిల్వలున్న రాష్ట్రం ఏదైతే ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే అనే ఒక ఆందోళనకరమైన గణాంకాలు కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈ దుస్థితికి కారణమేమని భావించాలి? ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్న ప్రధానమైన బాధ్యత ఏంటంటే చెప్తారు. అయితే అత్యంత బాధాకరమైన విషయం ఇది. నిజంగా కూడా మనం చెప్తా ఉంటాం, మన పల్లెల్లోకి పోతే చెప్తా ఉంటారు, రైతు ఏడ్చిన రాజ్యం కానీ ఎద్దేడ్చిన వ్యవసాయం కానీ బాగుపడదు అని. అటువంటి పరిస్థితులు ఈరోజు వస్తూ ఉంటే కూడా శాస్త్రవేత్తలు అనేక నెలల నుండి కూడా చెప్తా ఉన్నారు, ఎల్నినో పరిస్థితుల వల్ల రేపు పొద్దున కరువు రాబోతూ ఉంది, నిజంగా కూడా నీళ్లు మీ దగ్గర పారే అవకాశం ఉంటే, నదులు పారే అవకాశం ఉంటే నీళ్ళని ఇమ్మీడియట్గా మీరు ఒడిసి పట్టుకోండి అని చెప్పారు. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎర్రటి ఎండాకాలంలో ఇంట్లో నుంచి కాలు బయట పెడితే కూడా కందిపోయే పరిస్థితులు ఉన్ననాడు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లను ఎర్రటి ఎండాకాలంలో నింపిన చరిత్ర కేసీఆర్ గారిది. అయితే ఈరోజు వర్షాకాలంలో కూడా నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి లేదు, నీటిని కనీసం లిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. నిజంగా కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అదే గోదావరి నది తెలంగాణ రాష్ట్ర తలాపు నుండి ఇదే ఉత్తర తెలంగాణ తలాపు నుండి పారుతున్నా కూడా నిజంగా నీళ్లు ఎత్తే పరిస్థితి ఉంటే కూడా
పూర్తి స్థాయిలో కిందికి వదులుతా ఉన్నారు. ఇటువైపు కృష్ణానదికి సంబంధించి కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ నుండి మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే గతంలో ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా కేసీఆర్ గారి నాయకత్వంలో 34, 35, 36% వరకు తెలంగాణ యూటిలైజ్ చేసుకుంటే గత 12 సంవత్సరాలకు సంబంధించి ఈ 2.5 సంవత్సరంలోనే అతి తక్కువ నీటి వినియోగం జరిగింది. కేవలం 18-20% మాత్రమే నీటిని డ్రా చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా మనకు 34% హక్కు ఉన్నా కూడా మీరు ఈరోజు 20%కే ఎందుకు పరిమితం అవుతా ఉన్నారు? ఇదే దక్షిణ తెలంగాణకు సంబంధించి. ఉత్తర తెలంగాణకు సంబంధించి కనీసం ఈరోజు పంపులు ఆన్ చేస్తున్న పరిస్థితి ఎందుకు లేదు? మోటార్లు ఆన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు లేదు? ఈరోజు ఇంత కరువు తాండవిస్తున్నా కూడా, రైతులంతా ఎదురు చూస్తూ ఉన్నా కూడా ఈరోజు స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా అతి తక్కువ భూగర్భ జలాలు ఉన్నది, అతి తక్కువ నీటి వినియోగం ఉన్నది, అతి తక్కువ నీటిని స్టోర్ చేసిన పరిస్థితి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. అయితే దీంట్లో అతి ఎక్కువ ఉన్నది కూడా చూస్తూ ఉంటే మొత్తం దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 20, 22, 25% వరకు ఉంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో -32, -35% వరకు పోతా ఉంది. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తున్నది ఏంటంటే నీళ్లు మన దగ్గర నుండే పక్క రాష్ట్రానికి, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోతా ఉంటే మన దగ్గరనేమో కరువు తాండవిస్తూ ఉంటుంది, మన రైతులేమో ఇబ్బందులు పడుతూ ఉంటారు, మన రైతులేమో ఆర్తనాదాలు పెడతా ఉంటారు, పక్క రాష్ట్రంలోనేమో జలసిరి కనబడతా ఉంటుంది, మనకు నీళ్లు విపరీతంగా పోతూ ఉండే పరిస్థితి. ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా ఇక్కడ తెలంగాణ రైతాంగాన్ని అంతటికీ కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉన్న విషయం ఏంటంటే తెలంగాణలో పరిపాలన చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా వెనుక ఉండి నడుపుతున్నది నారా చంద్రబాబు నాయుడు అనేది చాలా చాలా స్పష్టంగా ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనిస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఇప్పటికైనా ఆ నీటి బొట్లను ఒడిసి పట్టండి, ఆ నీటిని ఎత్తండి, లిఫ్ట్ చేయండి, పంట పొలాలకు మళ్లించండి. అంతేగాని మీరు ప్రతిపక్షాలు లాంటి వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ రక్తంతో పంటలు దడుపుతామనే ఆలోచనలో, హిట్లర్ స్ఫూర్తిగా మాట్లాడే ఆలోచనలు ఇవన్నీ పక్కన పెట్టండి. గజనీలాగా మీరు చేస్తున్నటువంటి ఆలోచనలు పక్కన పెట్టండి. నిజంగా కూడా తెలంగాణ రైతులను కాపాడే ఆలోచనలు చేయండి. ప్రతిపక్షం అడిగేదాకా కనీసం రైతు బంధు ఇచ్చే ఆలోచన ఉండదు. రైతు ఎవరైనా చనిపోతే భారతదేశంలో ఎవ్వరూ ఆలోచన చేయనటువంటి విధంగా కేవలం 4-5 రోజుల్లో వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు ఎటువంటి మీడియేటర్ లేకుండా చేర్చే ఆలోచనలు కేసీఆర్ గారు చేసిండు. కనీసం ఇప్పుడు ఆ 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా రైతుకు సంబంధించి రైతు బీమాకు సంబంధించి ప్రీమియం కట్టే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. 300-400 కోట్లు కట్టే పరిస్థితి లేదు. దేనికోసం ఆలోచనలు చేస్తూ ఉన్నారు? దేనికోసం మాట్లాడే ఆలోచనలు చేస్తూ ఉన్నారు? ఏమన్నా అంటే దూషించాలి, ఇబ్బంది పెట్టాలి, రణరంగం సృష్టించాలి అన్నది మాత్రమే మీ ఎజెండాగా కనబడతా ఉంది. కానీ రైతులను కాపాడాలన్నది ఎక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు. ఇప్పటికైనా మీ భేషజాలు పక్కన పెట్టి నిజంగా నీళ్ళు ఇచ్చే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో రైతుకు రక్షణగా ఉన్న ఒక్కో పథకాన్ని, కేసీఆర్ గారు అమలు చేసిన ఒక్కో పథకాన్ని నీరుగార్చడమే కాకుండా చివరికి సాగునీటిని కూడా అందించకుండా రైతాంగాన్ని, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్న కాంగ్రెస్ సర్కారుకు, ముఖ్యమంత్రికి తప్పకుండా రైతుల చేతిలో గుణపాఠం తప్పదని నిఖిల్ గారు అలాగే విజయ్ గారు కూడా హెచ్చరిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.